మ్యాపింగ్స్ పై ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. ఒకే ఆధార్తో పలు ప్రభుత్వ సంస్థల నుంచి జీతాలు డ్రా చేస్తున్న ఘటనలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రెగ్యులర్, జీఏఐ, తాత్కాలిక ఉద్యోగుల ఆధార్ వివరాల వెరిఫికేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ సంస్థల నుంచి జీతాలు పొందుతున్న వారిపై సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. వాస్తవాలు దాచిపెట్టి లేదా తప్పుడు సమాచారం ఇచ్చి జీతాలు పొందితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు సెక్రటరియట్ నుంచి మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి. గ్రేసీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవుట్సోర్సింగ్ అట్లాగే రెగ్యులర్కు సంబంధించినటువంటి ఉద్యోగుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, ఎక్కువ జీతాలు తీసుకుంటా ఉన్నారు, ఒకే వ్యక్తి 2-3 జీతాలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నటువంటి విషయం మీద గడిచినటువంటి దాదాపు 1 ఇయర్ నుంచి ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకవైపు ఫోరెన్సిక్ ఆడిట్తో పాటు సంస్థాగతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఫైనాన్స్ శాఖ కొత్తగా IMFSకి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ను తీసుకొచ్చింది. ఆధార్ కార్డుతో లింకప్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తున్నటువంటి సందర్భం ఉందని చెప్పుకోవచ్చు. అవుట్సోర్సింగ్లో దాదాపు 5,000 నుంచి 8,000 మంది డబుల్ ఉద్యోగులు ఉన్నారు. ఒకే వ్యక్తి 2-3 జీతాలు తీసుకుంటున్నాడు. అసలు వ్యక్తులే లేకుండా పేర్ల మీద జీతాలు తీసుకుంటున్నటువంటి ఘటనలు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్. ఇక తాజాగా రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఈ అక్రమాలకు పాల్పడుతున్నారన్నటువంటి విషయాన్ని అధికారులు గుర్తించారు. CS సంజయ్ జాజు అధికారుల మీద సీరియస్ అయ్యారు. దాదాపు 40 మందికి ఇప్పటివరకు గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మరొక వైపు ఫైనాన్స్ శాఖ ఈ ఆధార్కు సంబంధించినటువంటి డబుల్ సాలరీల మీద పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది అంటూ ఆర్థిక శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. CS సంజయ్ జాజు విచారణకు ఆదేశించారు. 7 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదికనివ్వాలని అధికారులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఈ టీం నుంచి 7 రోజుల తర్వాత ఎలాంటి నివేదిక వస్తుంది, నిజంగానే డబుల్ సాలరీలు ఈ ఉద్యోగులంతా తీసుకున్నారా, ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఏ రకంగా తీసుకున్నారు అన్నటువంటి విషయాలన్నింటి మీద కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళ వెనక IAS అధికారులు HODలు ఉన్నారు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇన్ కేసు వాళ్ళు కనుక ఉన్నట్లయితే, వాళ్ళకి తెలిసి కనుక జరిగినట్లయితే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని CS సంజయ్ జాజు నిన్న నోట్ రిలీజ్ చేశారు. మరి ఈ 2 రోజుల తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, ఎవరెవరు ఇందులో ఉన్నారు అన్నటువంటి విషయం మీద కొంత స్పష్టత వస్తుంది. గ్రేసీ, రైట్, థాంక్యూ శేఖర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.